హలో గాయ్స్, వెల్కమ్ టు బీ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. చాలా మంత్స్ అయిపోతుంది కదా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. సో కుదరక నేను ఓన్లీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ మధ్యన 1 వీక్ బ్యాక్ నుండి అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈరోజు అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. నేను లెటర్ సిరీస్ చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాను కదా, ఫస్ట్ లెటర్ అయ్యేసరికి ఇంకా గ్యాప్ వచ్చేసింది బాగా. సో ఈరోజు నెక్స్ట్ లెటర్ అయితే చేస్తున్నా ఎంబ్రాయిడరీ. ఈ లెటర్ వచ్చి బీకి ఒక స్పెషాలిటీ ఉంది. స్పెషాలిటీ అంటే పెద్ద ఏం కాదు, నా నేమ్ స్టార్ట్స్ విత్ బీ అనమాట, అందుకే నాకు స్పెషల్ అది. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళ నేమ్స్ కూడా బీతో స్టార్ట్ అయినట్టుంటే వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. అండ్ మీ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి చూడండి, సో దట్ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఈ ఎంబ్రాయిడరీకి అయితే నేను ఫస్ట్ బీ లెటర్ రాసుకున్నాను. దాని చుట్టూతో అనమాట అన్ఈవెన్గా కొంచెం హెక్సాగోనల్ని డ్రా చేసుకొని, ఆ డ్రా చేసిన దానికి బ్రౌన్ కలర్ థ్రెడ్తో నేను ఎంబ్రాయిడరీ చేశాను. ఫినిషింగ్గా ఇది ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మీకు బ్లాక్గా కనిపిస్తుంది ఎంబ్రాయిడరీ, కానీ అది బ్లాక్ కాదు, బ్రౌన్ థ్రెడ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ కోసం అని చెప్పి నేను స్కై బ్లూ తీసుకున్నా, లైట్ కలర్. అక్కడ ఫ్లవర్ వేయాలి అని అంటే లైన్స్ తీసుకోవాలి, 5 లైన్స్ అన్నమాట. ఈవెన్గా లైన్స్ తీసుకుంటే థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా ఆడ్గానే తీసుకోవాలి నెంబర్స్, 5, 7, 3 అలా చేస్తే మంచిగా వస్తుంది ఫ్లవర్. సో ఈ ఫ్లవర్ని నేను ఎంబ్రాయిడరీ చేసింది లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను, అక్కడైనా మీరు చూడొచ్చు. ఈ ఎంబ్రాయిడరీ అనేది చాలా ఈజీగానే కనిపిస్తుంది, బట్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇష్టంగా చేస్తే చాలా బాగుంటుంది. ఎంతైనా సొంతంగా హ్యాండ్తో చేసుకున్నది మనకి చిన్నదైనా సరే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. సో అలానే నేను కూడా అటువంటి పర్సన్. అంటే చిన్నవే చేస్తా ఎంబ్రాయిడరీస్, కానీ నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. సో దట్ నేను చాలా హ్యాపీ అయిపోతాను అనమాట. ఈ వీడియో చేయడానికైతే నాకు 1 అవర్ పట్టింది నియర్లీ. అంటే నేను కెమెరా ముందు పెట్టుకొని చేయాలి కదా, అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు చేయాలి కాబట్టి నాకు 1 అవర్ పట్టింది. ఆర్ మీరు నార్మల్గా వీడియో చూసి చేసుకోవాలి అనుకుంటే ఒక 15 to 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇందులో నేను యూజ్ చేసిన స్టిచ్చెస్ కానీ ఇంకా అంటే ఇంకా చాలా ఉన్నాయి డిఫరెంట్ స్టిచ్చెస్. నేను మ్యాక్సిమం అన్నీ చెప్పాను లాస్ట్ వీడియోస్లో. మీరు ఒకసారి చూస్తే మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో నాట్ ఓన్లీ ఎంబ్రాయిడరీ, నెక్స్ట్ అప్కమింగ్ ఇంకా వీడియోస్లో ఇంకా చాలా నేర్చుకోవాల్సిందైతే ఉంది. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే ఈ ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుందని. సో నేను సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను తీసుకున్నది ఎంబ్రాయిడరీ సబ్జెక్ట్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. దీంతో నేను లెటర్ సిరీస్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తాను. అంటే మళ్ళీ అదొక వీడియో, ఇదొక వీడియో. సో నాకే అన్ఈవెన్గా ఉంటుందేమో అనిపించి ఫస్ట్ ఇచ్చేసి కంప్లీట్ చేశాక నెక్స్ట్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాను అనమాట. లీవ్స్ కోసము ఇక్కడ గ్రీన్ అండ్ ఏంటిది వుడ్ కలర్ థ్రెడ్ అనమాట, అది ఆ 2 యూజ్ చేస్తున్నా, ఎల్లో అండ్ గ్రీన్ లీవ్స్ ఉండేలాగా. ఇక్కడ పింక్ థ్రెడ్ వచ్చేసి అక్కడ లెటర్ బి రాయడానికి యూజ్ చేస్తున్నాను.
దీనికైతే నేను బ్యాక్ స్టిచ్ యూస్ చేస్తున్నా. ప్రతి స్టిచ్ని నేను మెన్షన్ చేసి చెప్పట్లేదు. ఏం స్టిచెస్ యూస్ చేశానో నేను డిస్క్రిప్షన్లో రాస్తాను. ఒకవేళ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఈ స్టిచ్ యొక్క నేమ్ అనేది ఐడియా వస్తే నాకు కామెంట్లో రాయండి. ఓన్లీ బ్యాక్ స్టిచ్ వేయడం వల్ల బీ అనేది అంత ఎలివేట్ అవ్వదు, అంత మంచిగా కనిపించదు. సో దట్ నేను బ్యాక్ స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకొక స్టిచ్ కూడా యూస్ చేశాను. అలా యూస్ చేయడం వల్ల ఏంటంటే అది ఒక స్ట్రెయిట్ లైన్ లాగా మాత్రమే కనిపిస్తుంది, మధ్యలో గ్యాప్స్ అలా ఏం కనిపించదు. లాస్ట్ టైం చేసిన ఏ లెటర్ వీడియోకి కూడా నేను సేమ్ అలానే చేశాను. అదే ఇక్కడ కూడా రిపీట్ చేశాను. ఇలాగా మనం ఎంబ్రాయిడరీ చేసి బర్త్డేస్కి కానీ యానివర్సరీ అటువంటి ఏదైనా సమ్ ఈవెంట్కి ఇలా గిఫ్ట్ చేస్తే మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇక్కడ నేనైతే బీ పక్కన ఒక చిన్న హార్ట్ సింబల్ అనేది ఇచ్చాను. అదైతే నేను కావాలనే చేశాను, ఎందుకంటే నా నేమ్ స్టార్ట్స్ విత్ బీ కాబట్టి కొంచెం సెల్ఫ్ లవ్ అనమాట. సో అలా హార్ట్ షేప్ ఇచ్చాను. హార్ట్ షేప్కి అయితే నేను సాటిన్ స్టిచ్ యూస్ చేశాను. సాటిన్ స్టిచ్ అంటే ఏం లేదు, మొత్తం కవర్ చేసేయడం స్ట్రెయిట్ లైన్స్తో. సో ఇది లెటర్ బీ కదా, ఇదేంటంటే సెల్ఫ్ లవ్ అన్నా కదా, సో ఇది నా కోసం నేను ఇచ్చుకుంటున్న గిఫ్ట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకునే ఉంటారు. అండ్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.